ఫ్రెండ్స్, ఇవాళ మనం తాగ్ హట్. మనకు ఎలాగూ సిగ్గు లేదు, ఇండోనేషియా వాడికి విసుగు లేదు. అక్కడ వాళ్ళకి ఇదంతా ఒక ఆచారంలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ దరిద్రపు కొట్టు దెయ్యాల సినిమాలు తీస్తూనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మొలయా అని చెప్పి ఒక అతను ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో ముందు దీపాలు, ప్రసాదాలు, కొవ్వొత్తులు అవి చాలా కనిపిస్తాయి. అందుకోసం ఈ మొల్లయ్య గడి సచ్చాడు అనుకోమాకండి. ఫోటోలో ఉన్న మొల్లయ్య ఇంకా బతికే ఉన్నాడు. బేసిక్ గా ఈ మొల్లయ్య గడిని ఈడెవడో దేవుళ్లా చూస్తున్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. అక్కడ ఈడప్పుడే ఒక పుస్తకంలో ఒక తాళాన్ని దాచిపెడుతూ ఉంటాడు. సడన్ గా వీడికి ఇంటి బయట నుంచి సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. పాపం భయపడిపోతాడు. అక్కడ ఏదో దెయ్యం లాగా ఫాస్ట్ గా అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, మా దెయ్యం మా దేవుడు మొల్లయ్యగాడే మమ్మల్ని కాపాడతాడని చెప్పి ముందుకు అలా వెళ్తాడు. ఇటు దరిద్రం కొద్ది ఆ మూల చూస్తే వాళ్ళ మొల్లయ్య అంకులే సచ్చి మూలబడి ఉంటాడు. దగ్గరికి వెళ్ళి మొల్లయ్య అంకుల్ అని పోయి చెయ్యి వేయగానే ఆ మొల్లయ్యగాడు తలకాయ కింద పడిపోద్ది. కట్ చేస్తే అయినందని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ ఇంకో అమ్మాయికి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది. ఎగ్జార్సిజం లాగే ఉంది, బట్ చేయించుకుంటున్న ఆ పాప మొహం చూస్తే, ఓవర్ యాక్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మామూలు పిల్లలు కలిస్తే ఏం చేస్తారు? గోళీలాట, బచ్చాలాట, గ్రీటింగ్ లాట. అబ్బో, నేను పిల్లోడుగా ఉన్న టైం పిల్లల గురించి చెప్తున్నానే. ఈ జనరేషన్ పిల్లలు అవన్నీ ఆడట్లేదు కదా. ఓకే, మామూలుగా పిల్లలు ఏం చేస్తారు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మొబైల్ గేమ్స్ సంఖనాకి పోవడానికే ఉన్నట్టుంది అంతా. ఓకే, ఇవి యూజ్ చేస్తున్నారు. కానీ ఇండోనేషియాలో వాళ్ళ గురించి తెలిసిందే కదా, మొత్తం చేతబడి ఆట, సిల్లంగి పాట, ఎగ్జార్సిజం వేట అనుకుంటే ఇదే నడుస్తూ ఉంటది. వీళ్ళు ఆడుకుంటున్నారు అనమాట, ఎగ్జార్సిజం చేసుకుందాం అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయినేమో ఆయనను, ఈ ఆయనకి మొల్లయ్య అంటే పెచ్చగా ఇష్టం అంటే మొల్లయ్య గాడు చుట్టుపక్కల వాళ్ళలో బాగా వరల్డ్ ఫేమస్ అనమాట. ఎప్పుడైనా వాడంత పెద్ద ముళ్ళు అవ్వాలని చెప్పి ఇవిడ ఆశ. ఇప్పుడు వీళ్ళిద్దరు అమ్మాయిల ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారు కదా, సో యదవసులంతా రికార్డ్ చేస్తూ ఒకడు ఉంటాడు అబ్బాయి, ఈ నేమ్ బాబ్, వీడు మూడో ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. బాబ్ గడు వీళ్ళిద్దరు గొడవల మధ్యలో ఉండలేక, వీళ్ళు వదిలేసి వెళ్ళలేక, ఉండి సావలేక, ఏం చేయలేక ఇక్కడే పడి దిగుతా ఉంటాడు. బాబ్ గడు వీళ్ళకి చెప్తా ఉంటాడు, మీరు దెయ్యాల్ని వదలగొట్టాలి, చేతబడిలో చెయ్యాలి, ఇట్లా గబ్బేషాలు వేసుకుంటూ దిగితే అవన్నీ అవ్వవు. దేవుడి మీద నమ్మకం పెట్టి దేవుని ప్రార్థన చేయండి, ఏ దెయ్యం కూడా అలా అయితే దగ్గరకు రాదు అని అంటాడు. వీళ్ళేమో ఏదో కబులు నాకు చెప్తే చెప్పావు, ఇండోనేషియా జనాలు విన్నారనుకో రాళ్లతో కొట్టి చంపేస్తారు. మా ఊళ్ళో కంటే ఏంటి ఇప్పుడు దెయ్యాలు రావా ఎలా ఇప్పుడు అని చెప్పి. గేమ్స్ అయిపోగానే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళి టీవీ ప్లే చేస్తుంది. టీవీలో చూస్తే మొత్తం ఒకటే గోల. మొల్లయ్య గాడు మామూలు ముళ్ళుగాడు కాదు, వాడు చెయ్యి తగిలితే చాలు ఏదైనా తగ్గిపోద్దంట. మొన్న నడుము మీద ఒకటి కొడితే నడుము నొప్పి పోయింది, మెడ మీద కొడితే మెడగైపోయింది. ఈడంత గొప్ప అద్భుతమైన శక్తులు ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు ఆ పైలోకంలో నుంచి భూలోకం దాకా రావడానికి బాగా టైం పడుతుందని చెప్పి ఈయన పట్టుకుని ఆ పైనుంచి కింద దోసేసాడు. నా బదులు ఈయన పంపించాను వాడుకొని సావండదా అని. ఆ రేంజ్ లో ముల్లయ్య గారిని ఆ టీవీలో న్యూస్ ఛానల్ హైలైట్ చేస్తూ ఉంటారు. జనాలు కూడా ఈ ముల్లయ్య గారి మొహం ఒక్కసారి చూస్తే చాలని చెప్పి ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. ఎవ్రీడే ఆ టైంలో, మధ్యాహ్నం టైంలో ముల్లయ్య స్పెషాలిటీ విశేషాలని చెప్పి ఒక స్పెషల్ షో కూడా వేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చూసి తెగ ఎగ్జైట్ అవుతుంది. ఏదో ఒక రోజు ముల్లయ్య అంత అవ్వాలని ఈవిడ బాధ. ఈడ టీవీలో ఏదో చేస్తా ఉంటాడు, చేతులు గాలిలోకి తిప్పి కాళ్ళు నేల మీద ఊపి చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ గా అక్కయ్య కూడా అదే చేస్తూ ట్రై చేస్తూ ఉంటది. అప్పుడు ఇక్కడ పాప వాళ్ళ డాడీ వస్తాడు. ఇతను వచ్చి, ఏందమ్మా ఇది, నేను నానా సంకల్ నాకు నేను స్కూల్ పంపిస్తా ఉంటే నువ్వేమో చేతబడి ఎట్ట చెయ్యాలి, మొల్లయ్యలాగా ఎట్ట అవ్వాలి, ఈ మాత్రం దానికి ఇంకెందుకు నీకు ఎందుకు పంపించడం నీకు స్కూల్లో కాలేజీలు, నువ్వు నీ ఆ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇంటర్మీడియట్ లోనే చదువు ఆఫీస్ వచ్చేది, నెక్స్ట్ కూడా చదువుకోండి అంటే చేతబడులు చేస్తానంటున్నారు. ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ముళ్ళుగాడి దగ్గర కాదు. ఇలా ఎంత చెప్పినా ఈ అమ్మాయి మాత్రం అస్సలు వినదు. ఇంటర్మీడియట్ తర్వాత అసలు నేను చదివేదే లేదంటది. ఇంకా కట్ చేస్తే మొల్లయ్య దగ్గరికి వెళ్తాం. మొల్లయ్య గడు అది ఇంటి బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు లోపలికి వెళ్దామని. ఇప్పుడే వీళ్ళు ఎవరో వచ్చి ఉంటారు, పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తారు. ఇటు వాళ్ళ కూతురుతో చెప్తూ ఉంటాడు, నువ్వు అసలు ఏం బాధపడమాక, నేను మొల్లయ్య గారిని కలిసి వస్తాను, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం బాగా డబ్బు నొలవైపోతాం, ప్రాబ్లం ఏం లేదు మనకి అని చెప్పి మొల్లయ్య దగ్గరికి వెళ్తాడు. మొల్లయ్యకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇటు ఎందుకు వచ్చాడో. అందుకే ఈ డబ్బా మేము చెయ్యట్టు అంటాడు. వాడు చెయ్యి పెట్టగానే ఏదో ముళ్ళు మేకిచ్చుకొని దడేలు గుద్దేస్తాడు. ఈడేమో నొప్పితో సచ్చినోడా, నీ పేరులో ముళ్ళు ఉందని చెప్పి అందరికి ముళ్ళు మేకేసి కూర్చున్నావు, ఏంది ఇది, డబ్బులు ఇస్తా అని చెప్పి, లేకపోతే లేదు ఇట్లా పుడతావేంది అని అనగానే మొల్లయ్య గారు అప్పుడు ఏదో తీసి ఏదో రసం ఏదో వాడు చెయ్యి మీద వేస్తాడు. ఒక్కసారిగా చెయ్యి బాగా అయిపోయింది. బాగా అయిపోగానే బాక్స్ ఓపెన్ చేయ అంటాడు. బాక్స్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉంటాయి. అది చూసి వీడు ఆనందపడతా ఉంటాం, ఎట్టున్నాయి డబ్బులు, అదే వాళ్ళ మ్యాజిక్ అని అంటే అప్పుడే వీడు, నువ్వు వేసే యథవేషాలకి ఈ డబ్బులకి ఏమైనా సంబంధం ఉందంట, బయట నా కూతురికి నేను మిలియనీర్ అయిపోతున్నాను ఈ గడప దాటగానే అని చెప్పాను, ఈ చిల్లతో నేనేం చేయాలి, నాకు ఇంకా డబ్బులు కావాలంటాడు. మొల్లయ్య గాడేమో అప్పుడు నువ్వు వచ్చి కూర్చో నా సీట్లో, ఈ పతోడికి ఇదో పట్టుకుంది, టీవీలో చూసి ఎగురుకుంటా వచ్చేస్తాను అంతా, నేనేదో 150 రూపాయలు ఇచ్చి టీవీలో ఆఫ్టర్నూన్ షో చేయమంటే ఆ టీవీ నాకంటే ఎక్కువ షో చేసేస్తున్నాడు. ఇంకేమైనా అడిగి సావచ్చుగా, వచ్చిన ప్రతోడికి డబ్బులే కావాలి, వెనకాల ఏమైనా ప్రింటింగ్ మిషన్ పెట్టుకుని అంటున్నా నేను గుద్ది డబ్బులు తీసేవడానికి, మీ యదవులందరూ డబ్బులు పంచడానికి సగం ఆస్తులు అమ్ముకున్నాను ఇప్పటికే. సరే ఏడో మాకు ఏంది ఇప్పుడు, నీకు ఎక్కువ డబ్బులు కావాలి అంతే కదా, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే సాక్రిఫైస్ చెయ్యాలి, నువ్వు చూస్తేనే అర్థం అవుతుంది. యదవ సచ్చినాడు, బాడీ మొత్తం ఏదో కంపు జబ్బులు పెట్టుకుని వచ్చావు, ఆ బ్లడ్ తీసుకుని నేనేం
చేసేది పూజలు, నాకు ఏదైనా పెద్ద సాక్రిఫైస్ కావాలి, అప్పుడే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటాడు. ఇడు ఓకే ఏదన్నా ఓకే అంటాడు. అప్పుడే మనం బయట ఇప్పుడు వచ్చాడు కదా వాళ్ళ కూతుర్ని చూస్తాం. ఆ చుట్టూ పాప చుట్టూ ఏదో వింత వింతగా అవుతూ ఉంటది. అప్పుడే అక్కడ ఏదో తేడా కొడుతుంది, దెయ్యాలు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని పోయి అక్కడ మసీదు ఉంటే ప్రార్థన లాగా ఏదో చేసుకుంటుంది. అప్పుడు ఒక్కసారిగా పాప వెనక దరిద్రంగా ఏదో నుంచో ఉంటది. ఏటో నాకు తెలియదు. అది ఒక్కసారిగా దగ్గరకు వచ్చేసిద్ది. కట్ చేస్తే పాపని ఇంకా ఏం చేసిందో ఇటు సైడ్ చూస్తే వీళ్ళిద్దరు నైట్ టైం అడవిలో అలా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అప్పుడే ఈ అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ అయ్యో నేను ఏదో మర్చిపోయిన షర్ట్ అని చెప్పి అది తెచ్చుకోవడానికి వెళ్ళిద్ది. తిరగతుందే అడవిలో, మళ్ళీ అడవిలో ఏదో మర్చిపోయింది తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్ళిందంట. ఇప్పుడు ఒక్కసారిగా చూస్తే ముల్లయ్యగాడు వచ్చేసి కత్తితో పేక్ కోసుకొని తలకాయ ఊడబిక్కొని పడిపోతాడు. ఏంటో నాకు మాటికి అర్థం కావట్లా. కదిలిస్తే చాలు తలకాయ ఊడబిక్కొని కూర్చుంటా ఉన్నాడు ప్రతి మూల. పాప భయపడిపోయింది. అయితే కోసుకునే ముందు డైలాగ్ ఒకటి చెప్పుంటాడు లేండి పాపతో, ఇంకొన్ని డేస్ లో నువ్వు నాలాగా చేంజ్ అవ్వబోతున్నావు అని. ఆ మొక్క చెప్పి కోసుకొని పోతాడు. పాప పిచ్చగా భయపడిపోయి గట్టిగా వస్తుంది. దాంతో ఫ్రెండ్ వచ్చేసి ఏంటి దీని అదుపులేంది, ఈ టైంలో అదుపులేంది, అడవిలో అదుపులేంది అని వచ్చి చూసిద్ది. కానీ అక్కడ ఏమైనా ఉంటాడేంది, వాడు లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేసిద్ది. ఇంటికి వచ్చి చూస్తే టీవీలో నిజంగానే చూపిస్తున్నారు ముల్లయ్య ఇక్కడ చచ్చాడని. పాప వాడి బాధ వాడు పోతే 150 రూపాయలు ఎవడెత్తాడు డైలీ. పాప బాధపడుతూ ఉంటది. అసలు ఏంటిది నా చుట్టూ ఏమవుతుంది, ముల్లయ్య గారిని నేను ఫాలో అవుతుంటే వాడు నన్ను ఫాలో అవడం ఏంటి, ఫాలో అయ్యి పేక్ కోసం చచ్చిపోవడం ఏంటి, అది నిజం అవడం ఏంటి అని బాధపడుతూ ఉంటే అప్పుడే దరిద్రంలో ఇంకో దరిద్రం లాగా వీళ్ళ డాడీ వచ్చి ఏంది మ్యా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఓకే ముల్లయ్య గారు నీ సొంత నాన్న, ఆ విషయం నాకు తెలుసు, ఆ మాత్రం దానికి నీ సొంత నాన్న చచ్చిపోతే అంత ఏడుస్తావా అని అంటాడు. పాప షాక్ అయిపోయి డాడీ ఏంటి డాడీ ఏదో అంటున్నావు అని అంటది. అప్పుడే అంటాడు ఓకే ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, టైం వచ్చింది కదా, ముల్లయ్య మీ డాడీ అంటాడు. పాప షాక్ తో లేచి ఎవడు నువ్వు సడన్ గా వాడిని ఎవడో మా డాడీ అంటావు డాడీ అంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు, నువ్వు ఇంటర్మీడియట్ దాకా చదువుకో, నువ్వు ఇదేనా నేర్చుకుంది. పాపం బాగా సాడ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయింది. ఏం మనిషిగా నువ్వు ఎట్టున్నావు, ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేదు అంటే చెప్పే అంత పెద్ద విషయంలో నాకు అనిపించలేదు, చెప్పలేదు. ఇదిగో మీ మమ్మీ నీ డాడీకి సంబంధించిన వస్తువులు కొన్ని ఇచ్చింది, అదిగో ఆడే మీ సొంత డాడీ ముల్లయ్య గాడే అని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముల్లయ్య ఫ్యూనరల్ వాళ్ళ డాడీయే కదా, ఎలాగని వెళ్ళాలని డిసైడ్ అయింది. కట్ చేస్తే పొద్దున్నే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వేసుకుని వెళ్ళింది. అడ్రస్ తెలుసుకోవాల్సిన పనే లేదు, ముల్లయ్య వరల్డ్ ఫేమస్. ఫ్రెండ్స్ ఇద్దరు షాక్ లో ఉంటారు. ఇద్దరు కాదులేండి, ఈ అమ్మాయి ఒకదాయి ఉంది. ఈడు షాక్ లో లేండి, ఈ లేనో ఆయన ఇద్దరు నాకు ఎట్ట తగులుకున్నారని చెప్పి బాధపడుతున్నట్టుంది. ఇడు సినిమా మొత్తం ఎట్నే మొహం పెట్టుకుని కూర్చోంటాడు. ఈ అమ్మాయి ఏమో అంత ఫేమస్ ముల్లయ్య గడు దీని బాగోవడం ఏంటి అని ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరు పోతా ఉంటే బుడ్డపాప దగ్గర రాక్షసుడు టైప్ లో చూసామే, వాడు ఆ పక్కనే రోడ్డు పక్కన నుంచో ఉంటాడండి. బండి వాడి సైడ్ నుంచి ఇలా పోయిద్ది. ఈ పిల్లకాయలు ఎవరు పట్టించుకోవాలా, డ్రైవర్ పట్టించుకోవాలా, అసలు ఏందో పాప ఏదో అటు ఉన్నట్టుంది అన్నట్టు చూసిద్ది అంతే ఒక లుక్. ఇంకేం బతుకు దెయ్యం బతుకు, ఎందుకట్ట బతకడం, భయపెట్టడానికి జనాలు దొరక రోడ్డు ఎక్కాడు ఎదవా. అట్లీస్ట్ భయపెట్టడానికి రోడ్డు మీద అడ్డంగానే నుంచోవచ్చుగా, జనాలు చూసి భయపడే వాళ్ళు, ఏదో లిఫ్ట్ అడుక్కునే వాళ్ళగా సైడ్ లో నుంచోడు పోయి. ఇప్పుడు ముల్లయ్య గడు పోయాడని చెప్పి జనాలంతా అక్కడ తెగేడుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, పాలకాయన అది ఎక్కారు కదా, జనాలు నిజంగా చాలా సాడ్ అయిపోయి ఉంటారండి. అంటే ఓకే ఏడవకుండా ఎందుకు ఉంటారు మీరే ఆలోచించండి. ఊళ్ళో ఎవడన్నా పని చేసేలా కనిపిస్తున్నాడా, డైలీ ఖర్చుల కోసం 150 కోసం కూడా వాడి దగ్గరకే పోతుంటది. వాడేమో ముందు ముల్లెట్టి గుచ్చుతాడు, దాని తర్వాత మందేసి ఉద్దేసి లాస్ట్ గా 100 చేతిలో పెట్టి పంపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, అందరిని చూస్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ముల్లయ్య గడు పోయాడని చెప్పి బొగ్గుమని ఎడుతున్నారు వీళ్ళు. అప్పుడు ఈ ముళ్ళుగడ్డ డైరెక్ట్ గా పాప దగ్గరకు వస్తాడు. అదే సినిమా స్టార్టింగ్ లో చూసేలాడిని ఆ ముల్లయ్య గడు నైట్ టైం బయట ఎవరు కనిపించిన చాలు పోయి వాడంటాడు, వాడే పేక్కువ చేసుకుని తలకాయ ఓడబిక్కుంటా ఉంటాడు. ఫస్ట్ ఈడికే కదా కనిపించింది సినిమా స్టార్టింగ్ లో, ఈడు ఎక్కడే పని చేస్తుంటాడు. డైరెక్ట్ గా పాప దగ్గరకు వచ్చి పాప నువ్వు కావాలంటే డైరెక్ట్ గా ముల్లయ్య గడిని చూడొచ్చు, ముల్లయ్య గడికి స్నానం కూడా చేయించొచ్చు అని అంటాడు. అప్పుడే ఈ ఫ్రెండ్ గారు అసలు అలా అవుద్ది అని అంటాడు. ఈ అమ్మాయి ఏమో ఇలా బాబు తెలిసినప్పుడు ఊళ్ళో కూడా చాలా మంది తెలిసి ఉండొచ్చు కదా, ఈ అమ్మాయి ముల్లయ్య గడి కూతురు అని చెప్పి ఎందుకు ఆశ్చర్యపోతున్నావు అంటే, ఈడేమో బొక్క పెద్ద సీక్రెట్ అందరికి తెలిసే ఉంటది. అది కాదు, అబ్బాయిల సేవలకి అమ్మాయిలు స్నానం చేయించకూడదు, అమ్మాయిల సేవలకి అబ్బాయిలు స్నానం చేయించకూడదు, అమ్మాయిలకి అమ్మాయిలు అబ్బాయిలకి అబ్బాయిలు. ఇండోనేషియా రూల్ అది. అసలు సేవలకు స్నానం చేయించేది ఏందా. ఓకే అన్ని చోట్ల అలాగే ఉంటది కదా. పాప వెళ్ళి వాళ్ళ బాబు ముల్లయ్యని చూస్తే వాడు నిజంగానే పేక కోసుకొని చచ్చిపోయి ఉంటాడు. ఏం చేస్తాం, వాడికి అలవాటు అందరి దగ్గర పోయి అలాగే కోసుకోవడం. పాపాడు మోహన్ అని నీళ్లు కొట్టి బయటకు వచ్చేసిద్ది. బయట చూస్తే ఒక్కొక్కడు ముల్లయ్య కోసం పిచ్చి ముళ్ళులా ఏడుస్తూ ఉంటది. అంత భక్తులకి ఎందుకు వస్తుంది అనే విషయం వీళ్ళ ఫ్రెండ్స్ కి పాపకు కూడా అర్థం కావట్లా. దాని తర్వాత ముల్లయ్య బాడీని ఎత్తపోయి గొయ్యిలో పడేసి అంతా ఏడుస్తూ ఉంటది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను మళ్ళీ ఏం చెప్తున్నాను, వీళ్ళంతా జస్ట్ ఏడుస్తూ ఉన్నారు అంతే. అంటే ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళినప్పుడు ఏదైనా క్యాస్ట్ ఏదైనా రిలీజియన్ ఏదైనా శవాన్ని తీసుకెళ్ళినప్పుడు దినవై ఉంటది. దాని తర్వాత ప్రార్థనలో పూజలో పద్ధతి పోడు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చేయట్లా, జస్ట్ శవాన్ని తీసుకెళ్లారు, గొయ్యిలో పడేసారు, అందరు కూర్చొని ఏడుతున్నారు. చెయ్యాల్సిన మిగతా పనులు ఎవరు చేయట్లా. అప్పుడే ముళ్ళుగాడు వచ్చి ఏదో స్టార్ట్ చేస్తాడు. అప్పుడే వీళ్ళ ఫ్రెండ్స్ సర్లే ఏదో ఒకటి ఎవడో స్టార్ట్ చేసాడులే అనుకుంటే, కానీ ఇది ఇంకేదో చదువుతా ఉంటాడు. ప్రపంచంలో ఇంత దరిద్రపు గొట్టు మంత్రాలు ప్రార్థనలు ఇలాంటివి కూడా ఉంటాయని తెలియదు ఎవరికి. ఎందుకు ఇది ఏదో అవుతాడు అనుకుంటాడు. మేబీ ఇలా ఊళ్ళో ఇలాగే అవుతాయేమని చెప్పి పట్టించుకోదు. ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయాక ఇలాగ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక ముళ్ళుగాడు వచ్చి, మీ నాన్న నీ కోసం ఇది ఒకటి వదిలిపెట్టాడు, అది
నీకు చూపించాలి అంటాడు. ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ వచ్చింది అనమాట. ఈవిడ 10 ఆవిడ 15 ఆవిడ నాకు తెలీదు, పెళ్ళం అనమాట. ఎవరికి? మన ముల్లయ్య గడికి. మన ముల్లయ్య గడు చూడడానికి మూల కూర్చొని మూలుగుతున్నట్టు కనిపిస్తాడు కానీ ఈ లోపల దొంగ బాబాయ్ ఆశలు బానే ఉన్నాయి. అయితే ఈవిడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని వెళ్ళిపోమంటది. అక్క ఏం వద్దొద్దు, నా ఫ్రెండ్స్ ని ఒక 2 days అయినా ఉంచండి, వాళ్ళు ఉండలేకుండా నేను ఉండలేను అని అంటే ఓకే చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మేబీ వీళ్ళ ఫ్రెండ్స్ అక్కయ్యకి ముల్లయ్య గడి శక్తులు పవర్స్ ఇవ్వబోతున్నారేమో, అవి రాబోతున్నాయేమో అక్కయ్యకి. అంటే ఈవిడ కోపడి అదేనో బాండా బజ్జిన తినగానే లోపలికి వెళ్ళిపోవడానికి మంత్రశక్తులు, ఇక్కడ ఎక్కువ రోజులు మేము ఉండడం మంచిది కాదు, ఉండమాకండి అంటుంది. ఏదో ఇస్తానని తెచ్చాడు కదా. అప్పుడే అక్కయ్య అడిగిద్ది, మా నాన్న ఎలాంటోడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు కదా, పేక్కోసి చంపేసింది ఎవడంటే వీడు ఏం చెప్పకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే పాపకి ఆ కట్టన్ వెనకాల ఏదో కనిపించింది. ఏంటా అని చూస్తే ఏముండదు, ఇటు చూస్తే మళ్ళీ కనిపించింది. అటెలగానే మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ ఇటు చూస్తే మళ్ళీ వచ్చింది. ఎంత పెద్ద రాక్షసుడు దెయ్యాలు అయినా ఈ బుద్ధులు పోట్ల వీళ్ళకి. ఏంటి అసలు ఏంటి అర్జెంట్ పని ఏంటి ఆ దెయ్యానికి ఆ పరద వెనకాల దాక్కోవడానికి? సిగ్గేమని వేస్తుందా? సిగ్గుమాలిన పనులు చేసేటప్పుడు లేదా సిగ్గు? ఇలా చాలాసేపు జరిగింది. ఈ అమ్మాయి అడు దిగడం, దెయ్యం ఇడు దిగడం, అటు ఇటు ఎంత చేసినా పరద తీసి చూడట్లా అమ్మాయి ఎక్కువ. దెయ్యాన్ని కొల్లుమని దవడకేసి ఒక్కడిచ్చిద్ది, ఎగ్గి తలుపు దగ్గర పడిది పోయి. అప్పుడే వచ్చి మీ అయ్య ముల్లయ్య ఎలాంటోడో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదువు, అప్పుడే తెలుస్తుంది అంటాడు. నువ్వు ఖచ్చితంగా మీ అయ్య ముల్లయ్య మార్గంలోనే నడవాలి. దాంతోపాటు ఈ రోజు నేను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తాను, అది ముల్లయ్యకి బాగా ఫేమస్ ప్లేస్ అంటాడు. ఇంకో పక్క బాగ్గడు ఊరంతా తిరుగుతాడు, ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని అస్సలు కాదు. వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, వాడికి కథలో కాదు ఈ సినిమాలోనే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కి దెబ్బకి ఏదో ఒక నేను బలవుతా అని చెప్పి భయపడుతూ ఉంటాడు అంతే. దీనివల్ల మనోడికి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భక్తి బాగా ఎక్కువ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు చేతపడి చేస్తా అని భయపెడుతుంటారు. ఇడ భయం తట్టుకోలేక దేవుడి మీద ఇష్టం పెంచుకున్నాడు. సో టైం అయింది, దేవుడికి ప్రార్థన చేయాలి, అందుకే తిరుగుతా ఉంటాడు. అయితే చూస్తుంటే ఒక్క చోటు కూడా మసీదు ఎక్కడ కనిపించలేదు వీడికి. అలా వెతికితే ఒకటి కనిపించింది, పాడుపడిపోయి ఎన్నో ఏళ్ల నుంచి ఓపెన్ కూడా చేయలేదు అన్నట్టు ఉంటది. ఏ ఊళ్ళో అంటే మామూలుగా మసీదు ఉన్నప్పుడు లోపల మైక్ ఉంటది, అందులో వినిపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనోడికి అలవాటు, మైక్ కనిపించగానే ఫస్ట్ వెళ్ళిపోయి ఇడే చేస్తూ ఉంటాడు. ఇడు వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉంటే అప్పుడే ముళ్ళుగడు వచ్చి ఏంటి ఏం చేస్తాను? మనోడేమో లోపలికి వచ్చి ఎవడన్నా ఏం చేస్తాడు ఆ మాత్రం తెలీదా అంటే, ఈడేమో అట్లాంటివన్నీ ఊళ్ళో అవ్వవు, అంత సీన్ లేదు, నీకు అంతగా చేసుకోవాలి దేవుడికి మొక్కాలి అని అనిపిస్తే సోలోగా ఒక్కడే మూల కూర్చొని అలా బయటికి పోయి ఎడన్నా ప్రశాంతం చేసుకో. మా ఊళ్ళో ఒక ఆచారం ఉంది, దాన్ని బట్టి ఈ ఊళ్ళో ఎవడు దేవుడికి దండం పెట్టకూడదు, ప్రార్థనలు అయితే అస్సలు చేయకూడదు, ఇదే మా దేవుడు ఊరి పద్ధతి అంటాడు. చాలా తేడా అనిపిస్తుంది. బట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో ఉండి ఇది పెద్ద తేడాగా ఈడికి అనిపిదు. సోలోగా చేసుకుంటూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఏదేదో సౌండ్స్ వినిపిస్తాయి. అసలు ఏంటి సౌండ్స్ అని సైడ్ కి చూసినప్పుడు ముల్లయ్య గడి పెద్ద తలకాయ, బాబు ఏం చేస్తున్నావు ఈ టైంలో ఎక్కడ అన్నట్టు ఈడనే చూస్తా ఉంటాడు. మనోడు డోంట్ డిస్టర్బ్ మీ అని పట్టించుకోకుండా ఈడు ప్రార్థనలు చేసుకుంటా ఉంటాడు. వాడు కింద కూర్చొని అలా పైకి లేచి చూసేటప్పటికి ఇటు దిగి చూస్తూ ఉన్నాడు. సడన్ గా అడు దిగి కనిపిస్తాడు. వెంటనే వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ ఏదో కంపు పనులు అవుతున్నట్టే నాకు ఇలాగే అవుతుంది, ఏంటి అసలు ఈ ఊరు ఒక్కడు కూడా ప్రార్థన చేయట్లేదు, పూజలు చేయట్లేదు, ఎవరైనా అడిగితే ఏంటి ప్రార్థన పూజ ఏదో అంటున్నావు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా అని చెప్పి సగం మందికి ఆ నేమ్స్ కూడా తెలియదు. మీతో పాటు ఉంటే ఏదో ఒక సస్తానని తెలుసు, మరి ఇంత ఫాస్ట్ గా సస్తానని తెలియదు. ఇలా భయపడుతూ ఉంటే నెక్స్ట్ సీన్ లో ఫ్రెండ్ గోల్డ్ కట్ చేసుకుంటే అక్కయ్య దగ్గర నుంచో ఉంటది. గోల్డ్ బదులు ఏళ్ళు కట్ చేసేసుకుని వెంటనే ఇవి అని అదుతుంటది. అక్కయ్య దగ్గర పోతే అక్కయ్య చేయి పట్టుకుని ముల్లయ్య స్టైల్లో నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవాల్సి ఉంటుంది, నేను చెప్పేది జాగ్రత్తగా నువ్వు బేస్ వాయిస్ లో ఏదేదో వస్తుంటదట. ఈడేమో బయట నుంచి ఆ సౌండ్స్ విని భయపడతా ఉంటాడు. ఎలాగ ఇదంతా వీడికి ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆ గుండె తట్టుకొని ఉండగలిగింది. అమ్మా వీళ్ళిద్దరు మళ్ళీ మొదలు పెట్టారు అని చెప్పి భయపడుతుంటాడు. కరెక్ట్ గా ఆయనకి అక్క వెనక నుంచి వచ్చి ఏంటో తొంగి చూస్తున్నావు అంటది. ఈ అమ్మాయిని చూసి భయపడిపోయి నువ్వు ఎక్కడుంటే లోపల అవుతామే అది మాట్లాడుతుంది, ఎందుకే నా ప్రాణాలతో ఆడుకుంటాను, సపక్కం లోపల పోతావు, లోపలికి పోతే ఒక్కసారి అటు సైడ్ ఉండాల్సిన అక్కయ్య మాయమైపోద్ది. ఇటు చూస్తే ఇటు ఉంటది, ఇది కూడా షాక్ అయిపోద్ది. అసలు ఏమైంది ఎంతసేపు అని కెమెరా ఆన్ చేసింది. ఎంతసేపు కెమెరాలో మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట. ఇది ఒక అలవాటు లేదు ఇవిడికి. కెమెరాలో చూస్తే ఇంతసేపు ఒంటరిగా మాట్లాడినట్టు ఉంటది. ఎవరికి నచ్చినట్టు వాడు కహానీలు రాసుకుంటున్నాడు. కొన్ని సినిమాల్లో దెయ్యాలు ఎక్కడ కనిపించలేదు, కెమెరా ఆన్ చేయి అందులో అయితే కనిపించేస్తాయి అంటది. ఇంకొన్ని సినిమాల్లో మామూలుగా కనిపిస్తుంది కానీ కెమెరాలో కనిపించలేదు అంటది. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న దెయ్యాలు, చదువురాని దెయ్యాలు 2 types ఉన్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదాం మనం అంటే అక్క ఏమో నేను రానంటే రాను, మా అయ్య ముల్లయ్య నేర్పించిన మార్గంలో నేను నడుద్దాం అనుకుంటున్నా నేను అంటుంది. ఈడేమో ఓకే మీ అయ్య ముల్లయ్య ఊళ్ళో చాలా రోడ్లు వేసాడు, వాటిలోనే ఏదో ఒక రోడ్డు మార్గంలో వెళ్ళిపోతాం, పదమ్మ తల్లి నీకు దండం పెడతా అంటాడు. అయినా అంటది. అప్పుడే మనం మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ అని చూస్తాం, వాడే బొడ్డాడు. ముల్లయ్య వాళ్ళ 10వ వైఫ్ అనిలా ఆవిడ కొడుకుడు. నైట్ టైం చూస్తే ఈ పిల్లోడు ఒక బెడ్షీట్ కప్పుకొని బిక్కు కూర్చుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చి ఈ టైం లోపల ఏం చేస్తావు నువ్వు అంటుంది. వీడు భయపడితే ఏం చేయమంటావు మమ్మీ, దెయ్యాల కొంపలో వదిలేసావు. మాడిగా ముల్లయ్య గడి ఇంటి లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు. అప్పుడే మీ అయ్య ముల్లయ్య చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఎందుకు వస్తాడు అంటే దుప్పటెత్తి చూడు మమ్మీ, దుప్పటెత్తి చూడు మమ్మీ కనిపిస్తాడంటే చూస్తే నిజంగానే
ఉన్నాడు, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ముల్లయ్య గడు కాళ్ళు కనిపిస్తాయి. ఇప్పుడు గట్టిగా భయపడిద్ది, మొత్తం కాలే అని తెలుస్తుంది. ఇది చెప్పిల్లా ముల్లయ్య సీక్రెట్ ప్లేస్ అని అక్కడ తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్తాడు, నువ్వు ముల్లయ్య కూతురువి, అది మామూలు విషయం కాదు, నీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్పి ఓ ముళ్ళ కట్టి వెయిట్ చేసి కాలకేసి గుచ్చేస్తాడు. అప్పుడే ఓ రెడ్డు దయ్యంగాడు వల్ల ఊళ్ళో ఎవరు కనిపించకుండా తిరుగుతా ఉంటాడు. అప్పుడప్పుడు హైవేకి లిఫ్ట్ అడుగుతా ఉంటాడు. ఆ గాలోడు వచ్చి ఇప్పుడు మేకతో గుచ్చాడే, ఆ రక్తం కింద పడితే అది తాగుతా ఉంటాడు దయ్యం. ఇప్పుడు పిల్లడు పడుకో ఉంటే రేడియోలో ముల్లయ్య ముల్లయ్య అని వస్తుంటది. అది కట్ చేస్తే బయట నుంచి సౌండ్స్ వస్తుంటాయి. ఏంటో అని చూస్తే ఇప్పుడు అలాగా భయంకరమైన లుక్లు ఇచ్చుకుంటూ తిరుగుతుంటది. బయట ఏదో జల్లుతా ఉంటాడు. జనాలు ఈవిని ఫాలో అవుతూ ఉంటారు. ఈ పిల్లడు అప్పుడే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అక్క ఫ్రెండ్ కదా, నువ్వు ఆ పిల్లని కాపాడనుకుంటే ఇప్పుడే కాపాడు, ఇంకొన్ని డేస్ లో ఆ అమ్మాయిని సైతాను కబ్జా చేయబోతుంది అంటాడు. ఇడు అస్సలు పడిచి కూడా చేస్తే చేసింది, దరిద్రం వదిలిపోయింది అన్నట్టు ఉంటాడు. దాంతో పిల్లడు, నీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేస్తావు, ఊళ్ళో అంతా గబ్బుగాలే, నువ్వు అక్కడే మంచోళ్ళ ఉన్నావు, ఓ పని చేయి, నువ్వు ప్రార్థనలు చేస్తుంటావు కదా, చాలా పర్ఫెక్ట్ గా చేస్తావు, ఇంత బాగా చేయడం నేను ఎప్పుడు చూడలా, ఊళ్ళో అందరికి వినిపించేలా ఓ మైక్ ఉంటది, ఆ మైక్ లో చేయిపో ఇప్పుడు అంటాడు. ఇడు వచ్చి అలాగే స్టార్ట్ చేస్తాడు. అంతే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు. ముక్కు కాలు చెయ్యి మూతి ఏదో ఒకటి పగిలిపోతున్నట్టు విడిగిపోతున్నట్టు నొప్పులతో చచ్చిపోతుంటది. ఆ దేవుడు ప్రార్థనలు ఏంటంటే అక్కడికి ఏదో అవుతుంటది, వీడికి కూడా ఏదో అవుతుంటది, ఎవడో పేక పట్టుకొని పిసికేస్తున్నాడు అన్నట్టు. అక్క వచ్చి ఇంకాసేపు ఎట్నే చేసావంటే సచ్చు ఊరుకుంటావు నువ్వు కూడా. వీడు మన వెంటనే ప్రార్థనలు నమాజులు చేయాలని చెప్పి అక్కయ్య ఇంకా వీడు చేస్తూ ఉంటాడు. ఇంకో ఫ్రెండ్ ని బయట కాపలా పెట్టింది. వీడైతే తొందరగా కంప్లీట్ చేసేసి ఇటు తిరిగి చూస్తే అక్కయ్య చేస్తుందా లేదా అని. అక్కయ్య చేసేదేముంది, అక్కయ్య దొల్లుతుంది, సీలింగ్ ఎక్కి కూర్చుంది, దయ్యం లాగా చేంజ్ అయిపోయిందంట. అలా వెళ్ళిపోయి తొంగి బుడ్డ పిల్లడు చూస్తా ఉంటే వాడి మీద పడిపోయి అటాక్ చేసేస్తుంది. పిల్లోడిని ఇంకా చంపేసే టైంకి వీళ్ళ అమ్మొచ్చి అలాగోలా తోసేస్తుంది. నెక్స్ట్ డే ముళ్ళోడు జనాలు వేసుకొచ్చి, ఏంది ప్రార్థనలు చేస్తే చేసావు, మైక్ లో పెట్టి చేసేది ఏంది, మా ఊరు వాళ్ళు బతకాలనుకుంటున్నావా చచ్చిపోవాలనుకుంటున్నావా, మా ఆచారాలు ఇవన్నీ సపరేట్ అంటే అర్థం కదా మీకు. నెక్స్ట్ బుడ్డోడిని కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుందో డీటెయిల్ చెప్పంటే ఇటు చెప్తుంటాడు అక్కయ్యతో. అక్కాయ్ మన ముల్లయ్య మంచోడు కాదు, ఉత్త గాలివాడు, వాడు చేసే గాలి పనులకి నేను బలైపోతా ఉన్నాను, ఊళ్ళో వాళ్ళు కూడా బలైపోయారు, మన అయ్య ఎంతో మంది అమ్మాయిని పెళ్లి చేసుకుని చంపేశాడు అంటుంటే అక్కయ్యకి అసలు నచ్చట్లా. అసలు మా డాడీనే తిడతావని చెప్పి ఏదో అయిపోతా ఉంటది, మా డాడీని తిడతావా అని. నెక్స్ట్ డే వీళ్ళు ఇదంతా వద్దురా బాబు వెళ్ళిపోతామని చెప్పి వెళ్తూ అక్కని పిలుస్తుంటే అక్కయ్య రానంటది. ముల్లయ్య వేసిన మార్గంలోనే నడుస్తా ఉంటది. బొడ్డోడు ఆగండి అని చెప్పి ఆపుతాడు. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఏంటంటే పిల్లోడు ఎంతో కాలం నుంచి డిటెక్టివ్ గా పనిచేస్తున్నాడు. అంటే ఇలా బాబు ముల్లయ్య గడికి అసలు ఈ శక్తులు యాడ్ నుంచి వస్తున్నాయి. జనాలు వాడి దగ్గర పోతా ఉంటారు. కాలు ఎరిగిందా కాలు పట్టుకుంటాడు, చెయ్యి ఎరిగిందా చెయ్యి పట్టుకుంటాడు, నడుము ఎరిగిందా నడుము మీద వేస్తాడు, ప్రతి ఒక్కరిని ముళ్ళు తీసుకొచ్చాడు, బాగా అయిపోయింది. డబ్బులు కావాలన్నా సేమ్ ప్రాసెస్. అసలు మా బాబుకి నీ శక్తులు యాడ్ నుంచి వచ్చాయి. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేస్తాడు కానీ వీడికేం తెలియట్లా. ఇంకో పక్క వాళ్ళ బాబు ఎవరికి హెల్ప్ చేస్తాడో వాళ్ళు అప్పటి నుంచి ఏ పూజలు చేయలేకపోతున్నాడంట. నాకు ఎన్నో విషయాలు తెలుసు కానీ ఒక విషయం అసలు తెలియట్లా, అది బేస్మెంట్ లో ఉంది, పద అని పుస్తకంలో తాళం తీసి అక్కడ తీసుకెళ్తాడు. జస్ట్ వీళ్ళిద్దరు నెమ్మదిగా తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు లెగిస్తే లాగింగ్ అంటది. ఆ కెమెరా పట్టుకొని, కెమెరా ఉంటే చాలు ఇదే గోల అయిపోద్ది. ఇది చూస్తే వాడి మానవాడు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు. వాడి ధైర్యం అండి, వీళ్ళిద్దరితోనే ఇంత లాభం పడ్డాను, తొక్కలో దయ్యాలు వచ్చి నన్ను మాత్రం ఏం బీగుతాయి, వీళ్ళు పెట్టిందనుకంటే టార్చర్ పెట్టిద్దా అది అని వాడు ఆవేశంతో పోతున్నాడు. బేసికల్లీ అసలు వీళ్ళు ఏం ఎత్తడానికి వచ్చా వీళ్ళ కూడా తెలియదు. బొడ్డోడు అక్కడ ఏమైనా ఉంటుంది ఎత్తకండి అంటే వీళ్ళు వచ్చేసేది అంతే. అప్పుడే సడన్ గా కొన్ని దయ్యాలు వచ్చి పాపను భయపెట్టడానికి ట్రై చేస్తాయి, మీద పడి కొడకడానికి కూడా ట్రై చేస్తాయి. కొడుకుతూ ఉంటే ఈ లోపు మనోడు వచ్చేస్తాడు. ఏంది మీ బాధ ఏందని చెప్పి నెమ్మదిగా లేపి తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ తలుపు వచ్చింది. తలుపు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లా. కాసేపుడు అదే ఓపెన్ అయిపోయి లోపల నుంచి చేతులు వచ్చి ఇంట్లో లాక్కుని పోతా ఉంటది. గుంటరు బాగున్నాడా లోపల బాగా ఎందుకు డిస్టర్బ్ చేస్తాం కదా, లోపల కదా నీకు డిస్టర్బెన్స్ అంటే చూపిస్తా అని చెప్పి వాళ్ళ దయ్యాలు లోపల నుంచి ఏదో పలకరించడానికి వచ్చే వదిలేడు బాబు అని చెప్పి ఈడు బాధ. ఫుల్ టెన్షన్ లో ఉంటారు. ఇంకో పక్క అక్కాయిని చూస్తే పూర్తిగా చంద్రముఖిగా చేంజ్ అయిన అక్కాయిని చూస్తాం. అంటే ముల్లయ్యగడ్ల చేంజ్ అయిపోయింది. నైట్ టైం ముల్లయ్యగడ్ ఇలాగే సేమ్ అప్పుడప్పుడు ఆడుకుని నిద్రలో నడుస్తా ఉంటాడు. అక్కాయి కూడా అలాగే నడుచుకుని వస్తూ ఉంటది. ఫుల్ జనాలు కూడా గుమిగూడి వెనకాలే వస్తుంటది. వచ్చి మా ముల్లయ్య మా కోసం మళ్ళీ పుట్టాడు, ముల్లయ్య అని గోల్ చేస్తుంటే బుడ్డ పిల్లడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ అయిపోయింది మొత్తం అయిపోయింది, చాలా వెయిట్ చేసాం, ఇంకా మనం పీకేదేం లేదు, ఈ ఊళ్ళో ముల్లయ్యగడ్ వచ్చి వచ్చాడు, పోదాం పద, బ్యాగులు ఎప్పుడు రెడీగానే సర్దుంటావు, ఒకటి వచ్చిందని చెప్పి పద బ్యాగులు తీసుకుని పద అని వాళ్ళు నిజంగానే బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. జనాలంతా ఇప్పుడు ముల్లయ్య అక్కయ్య దగ్గరికి వచ్చి వాళ్ళకున్న కష్టాలు నొప్పులు బాధలు చెప్తూ ఉంటారు. అక్కయ్య వాళ్ళందరిని అక్కడికక్కడ అలా ముట్టుకొని టచ్ చేసి బాగు చేసేస్తూ ఉంటది. ఈ దోలేందో ముల్లయ్యగడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గాడు వచ్చి మీద దుప్పట కప్పి వస్తే దెయ్యం దెబ్బ మొహం దానా మిడ్ నైట్ ఊళ్ళో హంగామా చేస్తున్నాం ఏంటంటే ఒక్క తోపు దోసిద్ది. దాని తర్వాత ఈయన కూడా పక్కకు దోసేసి ముల్లయ్యగడు సపరేట్ ప్లేస్ వల్ల అక్కడికి వెళ్ళిద్ది. ఈడెప్పుడు ఎక్కడే వచ్చి కూర్చుంటాడు ముల్లయ్యగడు. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటది. ఫ్లాష్ బ్యాక్ సింపుల్ మ్యాటర్ తెలిసిందే. బేసిక్ గా ముల్లయ్యగడు చేతబడులు చేస్తూ ఉంటాడు, దెయ్యాలకు అవి పూజలు చేస్తూ ఉంటాడు. దెయ్యాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఊళ్ళో పూజలు అవి చేయకూడదు, అది అవుతూ ఉంటుంది. ఈ విషయం ఈ 10వ వైపుకి తెలిసింది. ఈవిడికి అస్సలు నచ్చట్లేదు. నచ్చనప్పుడు ఈవిడ ఎక్కడికి వచ్చి పిల్లలు కానీ ఈవిడ ఇంత లాభం ఎందుకు చేసింది అంతా అని అనుకోవద్దు. బేసిక్ ఇవి నచ్చిద్దండి. ఇండోనేషియా వాళ్ళకి ఇవన్నీ నచ్చకుండా ఎందుకుంటాయి? అబ్బా నీ పద్ధతులు పూజలు నాకు భలే నచ్చాయి ముల్లయ్యగా, సూపర్ ఉన్నావు నువ్వు కూడా, నాకు కూడా నేర్పించని వచ్చింది. కానీ కొన్ని డేస్ కి ఏం తెలిసింది, వీడికి ఈవిడ 10వ వైపు. మిగతా వాళ్ళంతా ఏమయ్యావో ముల్లయ్యగాడు పెళ్లి చేసుకుంటా ఉంటాడు, నెక్స్ట్ దయ్యాలకు సాక్రిఫైస్ చేసేస్తూ ఉంటాడు. చేసుకోవడం సాక్రిఫైస్ ఇదే పని. ఊళ్ళో సగం మంది పిల్లలు ముల్లయ్యగాడు పిల్లలే. అలాగని పిల్లల్ని ఏం చేయడు, జస్ట్ వైఫుల్నే సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. అదే వీడి స్పెషాలిటీ. అయితే ముల్లయ్యగాడికి దీనికి మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయినట్టు
అయినట్టుంది, దీని త్వరగా బలిచ్చేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి మీద పడిపోయి ఈవిని చంపైపోతుంటే అప్పుడే ఇవిడ పిల్లోడు వచ్చి ముల్లయ్య దగ్గర ఒక షార్ప్ ముళ్ళు ఉంటది, అందరం పొడుస్తూ ఉంటాడు, దాంతో పీక తపాక్కని కోసేస్తాడు. అంతే వాడు పీక తెగిపోయి ఆడు పడిపోద్ది. ఈ ముల్లయ్య గడికి ఈ పీక ఫ్యాంటసీ ఏంటో నాకు తెలియట్లే. ఆ పిల్లోడు ఈయన చంపేసి లేదా మమ్మీని తీసుకుని వచ్చి ప్రస్థానం దగ్గర రూమ్ లో పడుకుపోయాడు అనమాట. ఈ విషయం తెలియగానే అంటే ముల్లయ్య గడి కూడా ఇప్పుడే గుర్తొచ్చింది, అంటే వాళ్ళ కూతురు బాడీ లోపలికి వెళ్ళాడు కదా, వాడు అసలు ఎట్టా సచ్చాడన్న విషయం వాడు గుర్తులేదు ఇప్పుడు దాకా. ఏదో కంపే వాళ్ళని చాలా చేశాను, అందులో ఎవడో నన్ను చంపేసి ఉంటాడు అని లైట్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు చంపింది ఆ బొడ్డోడు అని తెలిసాక ఊగిపోతాడు. అప్పుడే వీళ్ళు ఊళ్ళో నుంచి పారిపోతామని వెళ్ళిపోతూ ఉంటారు కదా బొడ్డోడు వాళ్ళ మమ్మీ, పరిగెత్తుకుంటే వీళ్ళ మీద పడిపోయి ఇలా చంపేయడానికి ట్రై చేస్తుంటారు. ముందుగా పిల్లోని చంపేయడానికి ట్రై చేసింది, చంపింది బొడ్డోడే కదా, ఈయన్ని సిగ్గులైన బొడ్డోడు చేతిలో చచ్చిపోయాడు, అవమానం తట్టుకోలేకపోతున్నాడేమో. అయితే ఈ గ్యాప్ లో ఈయన చంపుతూ ఉంటే వీళ్ళు బ్యాగులు వేసుకుని ఏడాడే ఊళ్ళో పడి తిరుగుతున్నాడు, బయటికి వెళ్తా అంటున్నారు కానీ ఊరు వదిలి వెళ్ళట్లే. వీళ్ళు సినిమా సగంలో స్టార్ట్ చేసేది ఆ బ్యాగ్ వేసుకుని నేను వెళ్ళిపోతామని చెప్పి, వీళ్ళు ఇక్కడ కనిపించుంటారు. వీళ్ళు వెంటనే ముల్లయ్య గారిని చంపే పద్ధతి ఖచ్చితంగా వాడు బుక్ స్టోర్ లోనే ఉంటదని అక్కడికి వెళ్ళి బుక్ లో ఎదుగుతా ఉంటే వాడు కనిపించింది. ముల్లయ్య గారిని అంటే దెయ్యాల పట్టినోళ్ళని చంపగలిగేది ఓన్లీ వాళ్ళ సిబ్లింగ్స్ లేదా రక్తం పంచుకొని పుట్టినోళ్ళు, ఈ బ్యాచ్ వాళ్ళే చంపగలదు. ముల్లయ్య గారిని చంపింది వాళ్ళ కొడుకే కదా, రక్తం పంచుకొని పుట్టినోడే చంపగలిగాడు. బేసిక్ గా ముల్లయ్య గారిని లేపేద్దామని డైలీ పొద్దు నుంచి ఎంతో మంది ప్లాన్ వేస్తా ఉంటాడు, వాడు మొహం అలా ఉంటది. కానీ ఎవడు చేయలేకపోయాడు, ఎందుకంటే పిల్లలే రక్తం పంచుకున్న వాళ్ళే చంపగలదు. అప్పుడే ఈ పాప ఓకే బుడ్డ ఇదే మ్యాటర్, ఇంక చేసేదేం లేదు, వెళ్ళి అక్కని చంపేపో అని చెప్పి ఫ్రెండ్ అంటది. మనోడేమో వాయిస్ని ఏం సలహాలు ఇస్తావి, అలా చేస్తే మన ఫ్రెండ్ కూడా చచ్చిపోయింది కదా, బొరబెట్టి ఆలోచించవా నువ్వు, ఎప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడు చంపేసుకుందామా లేదా నన్ను చంపేద్దామనే ఉంటది, ఎందుకు మనం ఇంకా ప్రాసెస్ ఎతకాలి చూడాలి అని చెప్పి మనోడు అంటాడు. బాగా ఆలోచించాక అప్పుడు వెలిగిద్ది. పద్ధతి అంటూ అదేం లేదు, మనకి ఎలాగ ఎగ్జాసిజంలో అవన్నీ రావు కాబట్టి మనం చేయగలిగిందల్లా ఊళ్ళో అందరు కలిసి ప్రార్థన చేయాలి, దేవుడు దండం పెట్టాలి, సింపుల్ గా దెయ్యం గిలగల కూడా చచ్చిపోయింది అని చెప్పి అంటారు. ఇంకో పక్క చూస్తే మన దెయ్యం అక్కయ్య బాడీలోనో ముల్లయ్య దెయ్యం ఊళ్ళో జనాలందరూ నేసుకొచ్చి కొంప బయట నుంచొని ఎవడో నువ్వు బయటకు వెండి ఎవరున్నావు లోపల అని అప్పులో లసినట్టు అరుస్తా ఉంటది. జనాలతో వచ్చి గోల గోల చేస్తుంటాడు, కొంపల మీదకి వస్తుంటాడు ముల్లయ్య గాడు. ఇంకా లోపలే ఉన్నదంటే నడుస్తా ఉంటే బయటకు వచ్చి మనోళ్ళు కూడా వచ్చి ఏందండి టైం నైట్ టైం గోల్లో నైట్ టైం మమ్మల్ని లోపల పడుకునేవదా, ఎంత దెయ్యం అయితే మాత్రం ఏ టైంలో పెడితే ఆ టైంలో జనాలు వేసుకొచ్చి ఇంటి బయట గొడవ చేస్తుంటదా, దిస్ ఈస్ నాట్ గుడ్ బిహేవియర్ అంటాడు. అయితే ముల్లయ్య అదే అక్కడికి ఒళ్ళు మండిపోయింది, బొడ్డోడు కనిపిగా నిన్ను చంపేద్దాం అని చెప్పి మళ్ళీ మీదకి వెళ్ళిపోతూ ఉంటది. అయితే వీళ్ళ మమ్మీని లాక్కొని వచ్చిల్లా, ఇది అక్కయ్య వాళ్ళ మమ్మీని అక్కడి నుంచి లాక్కొని వస్తూనే ఉంది, ఇంకా బతికే ఉంది, ఇప్పుడు పర్లేదు. అక్కయ్య వాడిని చంపడానికి మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ ఏదో తీసుకుని పొడుస్తూ ఉంటది, మాటికి పొడిచి ఆపేస్తుంది అనుకోండి. దీన్ని అనవసరంగా ఎత్తుకొచ్చాను, దీన్ని తేకుండా ఉన్న బాగుండేదని చెప్పి ఓ పక్క దెయ్యం ఫీల్ అవుతూ ఉంటది. ఇదేమో వెళ్ళని ఇట్లా ఈ దెయ్యాన్ని చూస్తే మహా అయితే కళ్ళు రెడ్డుగా లేకపోతే నల్లగా ఏదో చేసిద్ది కానీ అంతకు మించి శక్తులు ఏం లేవు దీనికి, అల్లా ఇలా మీద ఇప్పుడు కొరకడం తప్ప. అందుకే పక్కన ఉన్న బండగా తీసుకుని కింద ఇవిడ అడ్డం పడుతుందని చెప్పి కొట్టి చంపేసిద్ది పాపం ఇవిడ అక్కడే. ఇదంతా చూసాక అప్పుడు జనాలకు అర్థమైంది, ఓ నాయన ఇది ముల్లయ్య కాదు వాళ్ళ అయ్యేలా ఉంది, దానికంటే వాడికంటే దారుణంగా ఉంది, ఖచ్చితంగా ఈ దెయ్యమే మనల్ని కాపాడడానికి వచ్చింది కాదు, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఊళ్ళో జనాలు ఫిక్స్ అవుతారనమాట. ఓకే ఇడు దెయ్యం ఇది, అట్లీస్ట్ ముల్లయ్య అయితే కాదు అని చెప్పి అందరూ కలిసి దెయ్యాన్ని ఎత్తపోయి స్తంభానికి వేసి కొడతారు, ఏదో దొంగతనం చేసినట్టు పట్టుకున్నట్టు దానికి వేసి కట్టేసి పెడతారు. ఎందుకు ఇంకా దెయ్యం లాగా మారడం, అందుకే అనుకుంటా దెయ్యాలు ఒకరిద్దరు మించి జనాలు ఉంటే దగ్గరకు రావు, ఇంతమంది జనాలు ఒకేసారి అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాయి దెయ్యాలు కూడా. చూడండి ఏదో ఆకు ఓడిని కొట్టేసినట్టు స్తంభానికి వేసి కట్ట అలా కట్టేసి పెట్టారు, దెయ్యం అనుకుంటున్నారు ఇంకేమని అనుకుంటున్నారు దాన్ని. అప్పుడే ముళ్ళుగడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది ఎందుకు ఇలా చేస్తామని అంటాడు. అయితే ఈడి బాధ ఏంటంటే ఇప్పుడు ఈడున్నాడు కదా వీళ్ళ కూతురికి పాపం హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి. ఈ ముల్లయ్య గాడు ఈవిడికి ఆ పాపకి ట్రీట్మెంట్ చేసే లోపే చచ్చిపోయాడు. అందుకనే ఈడే మొత్తం ఇంత ప్లాన్ వేసి ఇదంతా చేసింది ఈడే. మామూలుగా అయితే వాళ్ళ కూతురు ఎప్పుడు ఆడే ఉండేది, లేకపోతే అక్కయ్య వచ్చి ముల్లయ్య గడి బాడీ చూసేసి పెద్ద తిన్నాం కదా చికెన్ మటన్ అన్ని తినేసి వెళ్ళిపోయి ఉండేది. బట్ వీడే ఇంత ప్లాన్ చేసి ఇంత ఎగ్జిక్యూట్ చేసి తెగ ట్రై చేశాడు. కానీ ఇక్కడ ఏమైంది, ముల్లయ్య గాడు ఈవిడ బాడీలోకి వస్తే వాడు ఏమైనా ఫ్రెష్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసి పాంప్లెట్ పంచుదాం ఇలా మూడ్ లో ఉంటాడా. వాడు పేక్ కోసేసి ఎవడో చంపేస్తే వాడిని చంపుదామని తిరుగుతాడు కదా ఎంతైనా. సో అదే పనిలో వీడు తిరుగుతున్నాడు. అట్లీస్ట్ అప్పటికైనా ముల్లయ్య గాడు అక్కయ్య బాడీలోకి వచ్చాడని తెలియకైనా అప్పుడైనా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురుని తీసుకొని రావాలి కదా, ఇడు అది చేయకుండా గోలో పెట్టి మేపుతా ఉన్నాడు. ఇందాకే కదా జస్ట్ కాసేపు ముందే ఎలక్షన్ ముందు రోజు నైట్ డబ్బులు పంచుతున్నారు అన్నట్టు అక్కయ్య అలా రోడ్డు మీదకి వెళ్ళింది, డబ్బులు తీసుకుందామని చెప్పి జనాలందరూ మీద పడిపోయి అట్టొచ్చి ఏదో టపటపడ పంచినట్టు అందరు మొహాల మీద చేతులు అట్ట పెడతా ఉంటది. ఏం పర్లేదు నేను వచ్చా అన్నట్టు చేతులు పెట్టగానే అందరికున్న జబ్బులు అక్కడికక్కడ ఒక్క సెకండ్ లో తగ్గిపోతున్నాయి. ఆ టైంలో ఏం పీకుతున్నాడు, వాళ్ళ కూతురు లేకుండా సారాయి బాటిల్ పంచడానికి పోయేది. ఇప్పుడు ముల్లయ్య గారిని చూస్తుంటే అన్ని గుర్తు తెచ్చుకుని రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. నా కూతురు కాపాడు అంటే ఏదో నీకు వాళ్ళ నా గోళ నేను సత్తానని చెప్పి వాడిని చంపేసిద్ది. ఈడైతే అక్కని పట్టుకుని ప్రార్థనలు స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయగానే పెద్ద పెద్ద భయంకరమైన సౌండ్ చుట్టుపక్కల నుంచి వస్తుంటాయి. సౌండ్ ల్యాండ్ నుంచి వస్తాయని చెప్పి అటు ఇటు చూస్తే ఒక గది వచ్చింది. గదిలో పోయి చూస్తే ఆ గదిలో శవాలందరినీ చంపేసి ముల్లయ్య గారు లేపేసి ఇలా వైఫ్లందరినీ అక్కడ ఏలాడి తీసి పెట్టాడు. ఊళ్ళో ఇది చూసి ఇప్పుడు జనాలంతా ఓకే ముల్లయ్య గారు కూడా దెయ్యమే ఇది దెయ్యమే మొత్తం దెయ్యాల కొంప అయిపోయింది, మనం ఇక్కడ ఉన్నాము మొత్తానికి జనాలు కన్విన్స్ అయిపోయారు ముల్లయ్య కూడా మంచోడు కాదని. ఈ గ్యాప్ లో దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయి వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఎకసకాలుగా ఉందా, అంత నైట్ టైం నన్ను ఒక్కదాన్ని అక్కడ వదిలేసి వస్తే భయం అయ్యేది నాకు. అయినా సరే మీరు ఇప్పుడు ఏం చేయలేదు, ఎన్నో ఏళ్ల నుంచి దేవుడు ప్రార్థనలు ఇవన్నీ లేకుండా కూర్చోబెట్టాను, జనాలకు అసలు ఇప్పుడు ప్రార్థన కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి
వాళ్ళకి అసలు ఏందో తెలియదు అది. సో నేను స్ట్రాంగ్ నువ్వు వీక్ అంటాడు. అందరూ మోకాల మీద పడేలా చేసిద్ది. అందరూ వంగుతారు కానీ మరో అంత ఫుల్ గా వంగడు. ఎప్పటి నుంచో ప్రార్థనలు అలవాటు కదా, గట్టిగా చేస్తూ రిపీట్ చేయండి, నేను ఏం చెప్తే అదే చేయండి అని చెప్పి రిపీట్ చేయమంటాడు. జనాలంతా ఓకే రిపీట్ అని చెప్పి రిపీట్ చేస్తూ ఉంటారు. దెబ్బక దయ్యం గిలగల కొట్టుకొని ముల్లయ్య గారు వెళ్ళిపోతాడు అనమాట. అక్కయ్య మామూలుగా అయిపోద్ది. అమ్మయ్య అని చెప్పి జనాలంతా శుభ్రంగా స్నానం చేసుకుని మంచిగా మళ్ళీ ప్రార్థన చేద్దామని మసీదుకి తీసుకుని వెళ్తాడు. ఇలా అందరూ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కయ్య లోపలికి మళ్ళీ ముల్లయ్య గారు వస్తాడు. ఇన్నిసార్లు ఇంటర్వ్యూ ఇస్తావు ఆయన, పెద్ద హీరోలు కూడా ఒక మూవీలో ఇన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చి ఉండరు. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, అందరు కలిసి ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తుంటారు. ఇందాక మూడ్లో లేనప్పుడే ఒక చిన్న ప్రార్థన కూడా సచ్చి ఊరుకున్నాడు ముల్లయ్య గారు. ఇప్పుడు మసీదులో కూర్చొని అందరూ ఫ్రెష్ గా చేస్తా ఉంటే ఇప్పుడు వచ్చి గెలుగుతున్నాడు వీడు. అదేదో వాళ్ళ స్నానాలకు వెళ్ళినప్పుడు వచ్చి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎవరిలో వాళ్ళు ఉన్నారు. ఈసారి ప్రార్థన నిజంగానే చేస్తాడు, అంత స్ట్రాంగ్ గా చేస్తారు జనాలంతా కలిసి. అంతే, అప్పటి నుంచి ఇంకా ఊళ్ళోకి దెయ్యాలు రావంట. అంటే అందరూ పూజలు చేస్తాను కాబట్టి ఇంకా రావని చెప్పి చూపిస్తాడు. ఆడతో సినిమా అయిపోద్ది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.